Hello, welcome back to my YouTube channel and hope you're all doing good. అండ్ ఈరోజు సండే ఈవినింగ్ అండ్ అందరూ మీ వీకెండ్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను బికాస్ సాటర్డే వాజ్ ఆల్ లేజీ బికాస్ ఫ్రైడే నైట్ ఫ్రెండ్స్ వచ్చిండారు. సో వాళ్ళు వెళ్ళిపోయినాక సాటర్డే మార్నింగ్ పడుకున్నాం లిటరలీ. సో ఆ రోజు లేచే వరకు ఆఫ్టర్నూన్ అయింది. ఆ తర్వాత ఫ్యామిలీతో 3 BHK మూవీకి వెళ్ళాము. ఇట్ వాజ్ ఎమోషనల్ అండ్ ఆల్సో కొంచెం బాగుంది. లైక్ ఇట్ రిలేట్స్ టు ఆల్ ఆర్ మిడిల్ క్లాస్ కష్టాలు అవన్నీ, లైక్ ఎలా వాళ్ళు కష్టపడి ఇల్లు కొంటారు అనేదే ఉన్నింది ఆ మూవీ మొత్తం. బట్ ఓవరాల్గా సండే కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సండే రోజు మార్నింగ్ నుంచి పెద్దగా నేను చేసింది ఏం లేదు. జస్ట్ బిర్యానీ కుక్ చేసుకొని తిని మంచిగా పడుకున్నాం. మంచిగా పడుకొని లేచి నేనైతే జిమ్కి వెళ్ళిపోదాం అనుకొని రెడీ అయ్యాను. బట్ జిమ్కి వెళ్ళే ముందు కొన్ని పనులు ఉన్నాయి. సో అవన్నీ సెట్ చేసుకున్నాను. లైక్ బట్టల్ని హాల్లో ఉంటే అవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టుకొని కిచెన్ని కొంచెం పైన క్లీన్ చేసుకొని ఆ తర్వాత నేనైతే జిమ్కి వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5:15 అవుతుంది. సో ఒక 1 hour వర్కౌట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ వీక్ నా జిమ్ సైకిల్ అయిపోయింది. సో మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ ఈ వీక్ 2 మజిల్స్ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను పర్ డే. కిందకి అత్తమ్మ దగ్గరికి వెళ్ళేసరికి నా హస్బెండ్ అక్కడ నాకు ఆల్రెడీ ప్రీ వర్కౌట్కి కాఫీ కలిపి పెట్టేశాడు. సో ఐ యూజువలీ లవ్ టు హ్యావ్ కాఫీస్ యాజ్ మై ప్రీ వర్కౌట్. అండ్ 2 వీలర్ తీసుకొని అయితే జిమ్కి వెళ్ళిపోయాను. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ లిఫ్టే వాడుతూ ఉంటాను బికాజ్ 4th ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఆల్సో కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి మెయిన్ రోడ్ సైడ్ వెళ్ళి పార్కింగ్ నుంచి అక్కడి నుంచి 4 floors ఎక్కి స్టెప్స్ పైన వెళ్ళేంత ఓపిక టైమ్ నాకైతే ఉండదు. సో ఈజీ టు యాక్సెస్, ఈజీ టు కమ్యూట్. జిమ్ అంటే స్టెప్స్ పైన వెళ్ళాలి, అదంతా నేను అసలు పట్టించుకోను. ఆల్మోస్ట్ అన్ని జిమ్స్లో ఉన్నట్టే మనకి ఇప్పుడు నో షూస్ పాలసీ వస్తుంది కదా. లైక్ మనం జిమ్లో వేసుకునే షూస్ బయట నుంచి వేసుకొని రాకూడదు. వీ నీడ్ టు క్యారీ అవర్ ఓన్ షూస్ ఇన్ అవర్ జిమ్ బ్యాగ్. సో అది ఇప్పుడు కామన్ అయిపోయింది అన్ని జిమ్స్లో. బట్ దానివల్ల హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ బాగుంటుంది కూడా అట్మాస్ఫియర్. సో ఇప్పుడైతే నేను షూస్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ వార్మప్. నాకు వార్మప్ చేయడం పెద్దగా నచ్చదు, బట్ ఇంకా తప్పదు కాబట్టి చేస్తాను. అండ్ ఆల్సో లైక్ వార్మ్ డౌన్స్ని ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ వార్మప్ బేసిక్ చేస్తాను. హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్, బాడీ స్ట్రెచ్చింగ్స్, అంతే. అంతకుమించి ఎక్కువ వార్మప్స్ చేయను. అండ్ ఆల్సో ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. జిమ్లో ఎప్పుడు ఇలా యూట్యూబ్ వ్లాగ్ తీయలేదు అండ్ నాకు చాలా చాలా కాన్షియస్గా అనిపిస్తుంది. లైక్ ఎవరైనా చూస్తున్నారా అండ్ యాక్చువల్లీ కొంతమంది చూస్తూ ఉండేరు. బట్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఏం కాదు, ఇట్స్ ఓకే. రోజు చేసే పనులే చేస్తున్నావు, బట్ ఇట్స్ జస్ట్ దట్ ఒక కెమెరా ఉంది అంతే అన్నట్టు ఇంకా నేను క్యారీ ఫార్వర్డ్ అయిపోయాను. ఇంకా అసిస్టెడ్ పుల్అప్స్లోనే ఉన్నాను. బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. పుషప్స్ అయితే ఇప్పుడు చేయగలుగుతున్నాను. బట్ ఫస్ట్లో పుషప్స్ కూడా లిటరలీ చేయలేకపోయేదాన్ని. బట్ సమ్డే ఐ విల్ డూ పుల్అప్స్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్. అండ్ ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. సో ఇది నా ఫస్ట్ వేరియేషన్. ఇందులో 3 sets చేస్తాను. ఈ మధ్య స్ట్రెంగ్త్ ట్రైనింగ్ పైన నిజంగానే చాలా సీరియస్ ఫోకస్ పెడుతున్నాను. దాంతోపాటు డైట్ కూడా ఇనఫ్ ప్రోటీన్ తింటున్నాను. అండ్ ఇప్పుడైతే సీటెడ్ రోయింగ్ చేస్తున్నాను బ్యాక్ కోసం. యూజువల్గా 3 వేరియేషన్స్ చేస్తాను బ్యాక్ అండ్ 3 వేరియేషన్స్ బైసెప్స్ చేస్తాను. మెయిన్లీ 2 వచ్చేసి ఇప్పుడు లాట్స్ పైన ఫోకస్ చేస్తాను. అండ్ బ్యాక్ సెకండ్ టైం సైకిల్ వచ్చినప్పుడు మళ్ళీ నేను బ్యాక్ పైన ఫోకస్ చేస్తాను. ఆ రోజు లాట్స్ ఒకటి చేసి 2 బ్యాక్ చేస్తాను. సో ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక పుల్ డౌన్ చేస్తున్నాను. సో ఇట్స్ లైక్ 3 బ్యాక్ వర్కౌట్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ బైసెప్స్ కూడా అంతే. ఈ వీక్ నేను 3 వేరియేషన్స్ ఏవైతే చేస్తానో నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ వేరే 3 వేరియేషన్స్ చేస్తాను. బట్ మళ్ళీ థర్డ్ సైకిల్ వచ్చేసరికి మళ్ళీ ఐ విల్ రిపీట్ ద సేమ్ వర్కౌట్స్ అనమాట. కెమెరా అలా పెట్టి మూవ్ చేస్తూ చేయడం నిజంగా చాలా ఆక్వర్డ్ అనిపించింది. నిజంగా చాలా చాలా చూస్తారు ట్రైపాడ్ పెడితే. అందుకే నేను ఎక్కువ జిమ్ వీడియోస్ తీసుకోవడానికి ఇష్టపడను. బట్ సమ్హౌ సండే కాబట్టి ధైర్యం చేశాను. బైసెప్ కర్ల్స్, హ్యామర్ కర్ల్స్ అండ్ రివర్స్ కర్ల్స్ అయితే ఈరోజు నా బైసెప్ వర్కౌట్. అండ్ ఆల్సో ఈ మధ్య నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, నా ఫోర్ ఆర్మ్ని ఎప్పుడు ఎక్కువ ట్రైన్ చేస్తున్నప్పటి నుంచి నాకు పుషప్స్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అది ఈ మధ్య బాగా నేర్చుకున్నాను. అందుకే ఇంతకుముందు స్కిప్ చేసేదాన్ని ఫోర్ ఆర్మ్ వర్కౌట్. బట్ ఇప్పుడు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఫోర్ ఆర్మ్ వర్కౌట్ అయితే
కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 అయింది. చిరంగానే మనకు ఒక ఆనవాయితీ ఉంటది కదా, ప్రోటీన్ షేక్. సో వచ్చిన వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయి ఉన్న డిషెస్ అన్నిటిని పక్కన పెట్టేసి నేనైతే ప్రోటీన్ షేక్ మిక్స్ చేసుకుంటున్నాను. కరెంట్లీ హోల్ ట్రూత్ ది వాడుతున్నాను. ఇట్స్ వే ప్రోటీన్ పౌడర్ ఫ్రమ్ హోల్ ట్రూత్ అనే ఒక బ్రాండ్. ఒక్క స్కూప్ లో మనకు 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే బేసిక్ గా నాకు చాలా చాలా డిఫరెంట్ ప్రోటీన్ పౌడర్స్ ట్రై చేయడం అలవాటు. బట్ అన్నిటితో పోలిస్తే ఈ ప్రోటీన్ పౌడర్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ లైట్ టు బాడీ. కాకపోతే టేస్టే బాగాలేదు. చాలా చాలా బ్లాండ్గా ఉంది. అసలు ఏం టేస్ట్ లేనట్టే అనిపించింది నాకైతే. కానీ జనరల్గా ఆప్టిమమ్ న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అదైతే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే కొంచెం స్టమక్కి హెవీగా అనిపిస్తుంది. బట్ దాట్స్ ఆల్సో అ గ్రేట్ సోర్స్ ఆఫ్ దట్స్ ఆల్సో లైక్ అ గ్రేట్ బ్రాండ్. జనరలీ ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే అందరికీ మంచిది అంటారు కదా, సో అదే ఫాలో అవుతూ ఉంటాము. అంటే ఆడవాళ్ళు పూజ చేస్తే ఓన్లీ ఆమెకు మాత్రమే పుణ్యం, మగవాళ్ళు చేస్తే అందరికీ పుణ్యం అంటారు. సో వీ యాక్చువల్లీ ఫాలో దాట్. సో తనే దీపం పెట్టేస్తారు, తనే పూజ చేస్తారు ఆల్మోస్ట్ అన్ని డేస్. నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, నాకు టైం దొరికినప్పుడు కూడా. ఐ ఆఫర్ మై ప్రేయర్స్, నా టైం నాకే ఉంటుంది అందులో. సో ఇంకా తను అలా పూజ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మంచిగా దేవుడు సాంగ్స్ వింటూ అండ్ బుక్ రీడింగ్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు చదవాల్సిన పేజెస్ అన్నీ. అండ్ అదంతా అయిపోయాక నేనైతే రెడీ అయ్యాను. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో కలిసిన ఒక మంచి ఫ్రెండ్ని కలవబోతున్నాను. హర్ నేమ్ ఇస్ సుందరి లివ్స్. సో మీ అందరికీ తెలుసు, షీ డస్ గ్రేట్ కాంటెంట్ అండ్ చాలా చాలా స్ట్రాంగ్ అమ్మాయి తను. ఐ వోర్ దిస్ డెనిమ్ స్కర్ట్ అండ్ బ్రౌన్ టాప్. చాలా చాలా మంచిగా అనిపించింది నా బాడీని చూసుకుంటూ ఉంటే. ఈ టాప్ నిజంగా ఇంతకుముందు వేసుకున్నప్పుడు నాకు స్టమక్ దగ్గర అదంతా చాలా చాలా ఫోల్డింగ్స్గా అనిపించేది. బట్ ఐమ్ సూపర్ హ్యాపీ అబౌట్ హౌ ఐఎమ్ లుకింగ్ ఇన్ దిస్ అవుట్ఫిట్ నౌ. సో మేమైతే ఈరోజు ఒకుసా అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఇట్స్ లైక్ అ క్యాఫే ఇన్ జూబ్లీ హిల్స్. బట్ నాకైతే ఫ్రాంక్గా చెప్తున్నా, ఇక్కడ ఫుడ్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ టేస్ట్ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. ఆ చికెన్ బ్రెస్ట్ లిటరలీ 700 రూపీస్ తీసుకున్నారు, ఎందుకు కూడా అర్థం కాలేదు. అండ్ ఈ దిమ్సమ్స్లో అయితే లిటరలీ నాకు చికెన్ స్టఫింగ్ కన్నా ఆ మైదా పిండి పిండిగానే అనిపించింది. అండ్ కొన్ని దిమ్సమ్స్ అయితే లిటరలీ పిండంతా పక్కన పెట్టి ఓన్లీ ఆ చికెన్ స్టఫింగ్ మాత్రమే తిన్నాను, అంత గలీజ్గా ఉన్నాయి. ఇఫ్ యూఆర్ రియలీ ఇంటూ దిమ్సమ్స్, రెనో అనే ఒక కెఫే ఉంటుంది మాదాపూర్లో, అక్కడ వెళ్ళి సెలరీ స్పైస్డ్ కిచెన్ తినండి. ఇంకా అసలు మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు, అంత బాగుంటాయి అక్కడ. హోప్ యూ ఆర్ లైక్ దిస్ వ్లాగ్. నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బికాజ్ ఐఎమ్ ఆల్మోస్ట్ సూపర్ టయర్డ్. అండ్ ఈ వీక్ నేను లిటరలీ మీల్ ప్రెప్ చేయలేదు. సో నాకు వీక్ ఎలా ఉండిపోతుంది అనేది కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే, విల్ ట్రై టు ట్యాకిల్ ఇట్. అర్థం ఉన్నారు కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ అని అనుకుంటున్నాను. బట్ ఇంకొంచెం ఎఫర్ట్ నేను పెట్టుంటే బాగుండేది అనిపించింది మీల్ ప్రెప్ చేయడానికి ఈ వీక్. బట్ బయటకు వెళ్ళాను కాబట్టి ఐ జస్ట్ కుడ్ నాట్ డూ ఇట్. బట్ ఐ ట్రై టు ఆర్గనైజ్ కొన్ని థింగ్స్ అయితే రేపు మార్నింగ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫర్ ద నెక్స్ట్ 2 days. సో ఇది కొంచెం ఈజీ అవుతుందని. అండ్ హోప్ ఈ వీక్ ఆఫీస్లో కూడా కొంచెం తక్కువ వర్క్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ జస్ట్ వాచింగ్ రీల్స్. ఇప్పటికే నాకు ఇక్కడ ఫుల్ పెయిన్ అంటే పెయిన్ వస్తుంది. సో ఐ క్విక్లీ గో అండ్ రిమూవ్ మై మేకప్ అండ్ డూ మై నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఐఎమ్ సూపర్ 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 నర్వస్ అబౌట్ మండే. బికాజ్ నాకు సండే నైట్ రేపు మండే వస్తుంది. ఈవెన్ దో ఐమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, ఇట్స్ వెరీ వెరీ కియాటిక్ సమ్టైమ్స్ కదా. మండే వస్తుంది అంటే వి డోంట్ నో, అందరికీ ఉంటుంది ఫీలింగ్ ఆబ్వియస్లీ. బట్ ఫర్ మీ ఇట్స్ మోర్ ఎస్పెషలీ బికాజ్ ఐ లిటరలీ హేట్ మండేస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో that's it for today's vlog. I tried to document so much in the gym today. And gym లో కూడా ఫుల్ ఈరోజు కాంటెంట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను వీక్ కోసం. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ హోప్ యూ ఆల్ లైక్ మై కాంటెంట్. ఐ ట్రై టు పోస్ట్ కన్సిస్టెంట్లీ. నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నాను. బట్ ఐ ట్రై టు పోస్ట్ మోర్. సో hope you all like it. Thanks for watching. Please like, share and subscribe to my YouTube channel.